రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదవాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక క్రైస్తవుడు చెడిపోవటానికి కారణం ఏంటిదంటే లోక మర్యాదను అనుసరించటమును బట్టి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు చెడిపోవటానికి కారణం అపవాది యొక్క డేంజరస్ వెపన్. నీవు లోక మర్యాదను అనుసరింపక దేవుని యొక్క చిత్తము ఏంటిదో నువ్వు గ్రహించాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. క్రైస్తవులు ఎవరు అంటే లోకాన్ని విడిచిపెట్టిన వారు. లోక ఆచారాలని, లోక పద్ధతులని, లోక మర్యాదను విడిచిపెట్టిన వారు ఎవరు అంటే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఎవరంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డవారు. చప్పట్లు కొట్టండి. క్రీస్తు బిడ్డలు, వారి పరిశుద్ధులు. దేవుని బిడ్డలకి కొన్ని నియమ నిబంధనలు ఉంటున్నాయి. హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రజలు బ్రతికే విధంగా బ్రతకటం కాదు క్రైస్తవులు. క్రైస్తవులకంటూ కొన్ని లిమిట్స్ అనేటివి ఉంటున్నాయి. బైబిల్ గ్రంథంలో క్రైస్తవులకి కొన్ని నియమ నిబంధనలు ఉంటున్నాయి. వాట్ ఈస్ దట్ నియమ నిబంధనలు? దీస్ ఆర్ ఆల్ ద నియమ నిబంధనలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. బైబిల్ పట్టుకొని క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా నీకు కొన్ని హద్దులున్నాయి. లోకంలో ఉన్న ప్రజల వల్ల బ్రతకటానికి వీల్లేదు. లోకంలో ఉన్న ప్రజలు వేరు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు వేరు. చప్పట్లు కొట్టండి. ఈరోజు దేవుడు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని రావటానికి మాకు విలువైనవన్నీ కూడా వదిలిపెట్టుకున్నాం. లోక మర్యాదను విడిచిపెట్టినాం. దేవునికి ఏదైతే అయిష్టమైనదో యేసయ్య కోసం చంపుకున్నాం. యేసయ్య, నీకు ఇష్టం లేనిది నాలో ఉండొద్దు ప్రభు. నేను నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి ప్రభు. నేను నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతున్నప్పుడు లోకమంతా నన్ను వెలివేసిన నాకు నువ్వే కావాలా. యేసయ్య మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రజలకి నేను ఒక బఫూన్ లాగా అయిపోయినాను, ఒక జోకర్ లాగా అయిపోయినాను. అందరూ మమ్మల్ని విడిచిపెట్టినారు. అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా మాతో ఉండి మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నీవు పొత్తిగా ఎప్పుడు చెడిపోతావంటే లోక మర్యాదకి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు. అయ్యో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అయ్యో వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో. నువ్వెందుకు పట్టు చీర కట్టుకొని ముఖం మీద ఆ యొక్క మేకప్లు చేసుకొని ఎందుకు తయారుపడతావంటే పాత చీర కట్టుకుంటే వాళ్ళు ఏమైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనుకుంటారేమో. మేకప్ చేసుకోకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి సడన్ గా నిన్ను చూడాలా, అది నీ ఉద్దేశం అన్నది. లేకపోతే ఎందుకు నువ్వు మేకప్లు చేసుకుంటావు? నువ్వు మేకప్లు చేసుకోవటానికి, రకరకాల డ్రెస్సులు వేసుకోవటానికి వెళ్తున్న వ్యక్తి వెళ్తూ సడన్ గా నేను చూడాలా, అది నీ ఉద్దేశం. నువ్వు పేద మురికి చీర కట్టుకొని, మురికి డ్రెస్ చేసుకొని నువ్వు పేదదానిగా వెళ్తుంటే ఎవరు నిన్ను చూడరు. నిన్ను చూడాలి అని నువ్వు రకరకాల క్రీములు పెట్టుకుంటున్నావు ముఖానికి, రకరకాల మెరుపులు డ్రెస్సింగ్లు వేసుకుంటున్నావు. ఎందుకు అంటే లోక మర్యాద కోసం. జాగ్రత్త. లోకస్తులను సంతోషపరచటానికి. లోకస్తులు ఏమైనా అనుకుంటారేమో,
యేసయ్య యేసయ్యనే, మందిరం మందిరమే, ప్రార్థనలు ప్రార్థనే, లోకం లోకమే. పార్టీస్ కి వెళ్తున్నావు, పార్టీలో నిన్ను అందరు కూడా చూసి మెచ్చుకోవాలా, నీ డ్రెస్సింగ్ అందరు చూడాలా, నీ శారీని చూడాలా, నువ్వు వేసుకుంటున్న కాస్ట్లీ డ్రెస్సెస్ చూడాలా. ఒకవేళ అందరు కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు, నేను కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకోకపోతే ఏమైనా అనుకుంటారేమో. బీ కేర్ఫుల్. దానిని ఏమంటారంటే లోక మర్యాద. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను చూసి నువ్వు బొత్తిగా చెడిపోయినావు, నువ్వు బొత్తిగా చెడిపోయినావు. యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. 2000 డిసెంబర్ దాకా ఐ హావ్ గివెన్ యు మెనీ ఆపర్చునిటీస్. స్టిల్ నువ్వు చెడిపోయి ఉన్నావు. చెడిపోయి ఉంటావా అని పక్కన వారితో అడగండి. ఇంకా చెడిపోయి ఉంటావా అనండి. సెకండ్ తీసుకొని ఇంకా నేను చెడిపోనని చెప్పండి. చేయి పైకి ఎత్తి. మనం చెడిపోవద్దు. మనం చెడిపోవద్దు కాబట్టి రాత్రి ఇక్కడికి నడిపించినాడు దేవుడు. రే తాగి తాగి చెడిపోతావురా నువ్వు, పేకాటాడి చెడిపోతావురా నువ్వు, చెడు స్నేహంతో చెడిపోతావురా అని లోకంలో ఉన్న ప్రజలను చూసి క్రైస్తవుడు అయిన నీవు నేను అంటున్నావేమో కానీ నువ్వు ముందు చెడిపోయినావు. దేవుడు అంటున్నాడు నిన్ను నేను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయినా. మనం ఎప్పుడు చెడిపోతామంటే లోక మర్యాదను పాటించినప్పుడు. హల్లెలూయా. నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమిలాడుతున్న బిడ్డ, నువ్వు బట్టలు కొనుక్కోకపోతే దేవుడు నీ మీద ఏమైనా కేసు బుక్ చేయడు. వింటున్నారా? అప్పులు చేసి బట్టలు కొనుక్కోకండి బిడ్డ, ప్లీజ్. వడ్డీలకు తెచ్చి బట్టలు కొనుక్కోకండి. బట్టలు లేకపోతే ఉన్న బట్టలతో ఆరాధనకు వెళ్ళంతే. ఎంతమందికి వర్తమానం ఆశీర్వాదకరంగా ఉన్నది? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తాడు. సొదొమ గొమొర్రా భయంకరమైన పాపానికి బానిసైపోయి ఉన్నది. ఎక్కడ చూసినా వ్యభిచారాలు, ఎక్కడ చూసినా అక్రమాలు, జీవితాలు పాడు చేసుకుంటున్నారు సొదొమ గొమొర్రాలో. అయితే లోతు వెళ్ళి సొదొమ గొమొర్రాలో సెటిల్ అయిపోయినాడు. దేవుని యొక్క ప్రణాళిక లోతు పట్ల గొప్పదిగా ఉన్నది. కానీ లోతు సొదొమ గొమొర్రాని ఎన్నుకున్నాడు. చివరికి దేవుడు వచ్చి బలవంతం చేసినా రిజెక్ట్ చేసినాడు దేవుని యొక్క స్వరాన్ని. ఇక లోతు యొక్క భార్య పిల్లలు బిజినెస్ స్టార్ట్ చేసినారు. ఏం చేసినారు? నోర్లు తెరవాలా? బిజినెస్. ఒకటి చెప్పాలా? తల్లి ఏ విధంగా ఉంటే బిడ్డలు అదే విధంగా ఉంటారు. తండ్రి ఏ విధంగా ఉంటే బిడ్డలు అదే విధంగా తయారవుతారు. లోతు భార్యతో దేవుడు అన్నాడు, లోతు భార్య నువ్వు వెనకకు చూడకుండా పరిగెత్తు అన్నాడు. అంతే. ఈ లోతు భార్య సొదొమ గొమొర్రా సర్వనాశనం అవుతా ఉంటే పరిగెత్తి పరిగెత్తి సడన్ గా వెనకకి ఇట్లా తిరిగి చూడగానే ఉప్పు స్తంభంగా మారిపోతుంది. ఎందుకు వెనుకకు చూసిందో తెలుసా? లోకాన్ని చూసింది. అయ్యో, లోక సంబంధమైనవన్నీ కూడా నేను అక్కడ నా గృహంలో నా అల్మార్లో పెట్టి ఉన్నానే, దేవుడేమో అన్ని విడిచిపెట్టి పరిగెత్తు అన్నాడు. అంతే. కానీ ఆమె మనస్సు గుంజుతా ఉన్నది. వెనకకి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని క్రైస్తవ కుటుంబాలలో ఎందుకు అభివృద్ధి ఉండదు? ఎందుకు కొన్ని క్రైస్తవ కుటుంబాలలో ఫలింపు ఉండదు? కారణం ఏంటిదంటే క్రైస్తవులుగా ఉంటారు, మందిరానికి వస్తారు, ప్రార్థనలు చేపించుకుంటారు, కానీ చావవలసినవి కొన్ని చావవు. పక్కన వారితో చెప్పండి, చావవలసినవి చావవు కదా అని చెప్పండి పక్కనలతో. ఇది చెయ్యాలమ్మా, మరి చెయ్యకపోతే ఏమైనా అనుకుంటారేమో, ఏదో మందిరానికి వెళ్ళాలి కానీ మనకంటూ కొన్ని ఉన్నాయి కదా. జాగ్రత్త. ఉప్పు స్తంభముగా మారక ముందే మారు మనసు పొంది రాత్రి చప్పట్లు కొట్టండి. ఎందుకు నీ ఫ్యామిలీలో ఆ డ్రైనెస్? ఎందుకు గ్రోత్ లేదు? బికాస్ క్రైస్తవుడు అయినా చంపుకోవలసినవి చంపుకోలేదు నువ్వు. మనం యేసుక్రీస్తు బిడ్డలుగా మారిన తర్వాత మనం కొన్ని వదిలిపెట్టుకోవాలి బిడ్డ. కొన్ని మనము చంపుకోవాలి నాన్న. మనల్ని చూడగానే
మనలో ఎవరు కనబడాలంటే యేసయ్య కనబడాల. చప్పట్లు కొట్టండి అంత. మనలో యేసయ్య కనబడాల బిడ్డ. నువ్వు ఎప్పుడైతే లోక మర్యాదను నువ్వు పాటించవో అప్పుడు యేసయ్య నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు. ఒక యవ్వనస్తుడున్నాడు, మంచి కీబోర్డ్ ప్లేయర్. హల్లెలూయా. మంచి క్రైస్తవుడు, కీబోర్డ్ ప్లేయర్. ఆ యవ్వనస్తుడు ఏం చేసేవాడంటే సువార్త మీటింగ్స్లలో పాటలు కొట్టేవాడు, మరలా బార్ అండ్ రెస్టారెంట్స్ లో, క్లబ్స్ లలో పాటలు కొడుతూ ఉండేవాడు. యేసయ్య అన్నాడు, నానా నీవు బార్ అండ్ రెస్టారెంట్స్ లోనైనా కొట్టు, లేకపోతే నా మీటింగ్స్ కైనా కొట్టంటే ఆ యవనస్తుడు ఎంత చెప్పినా వినలేదండి. చివరికి ఒకానొక టైంలో బషీర్బాద్ లిబర్టీ దగ్గర ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో లోక సంబంధమైన పాటలు కొడుతున్నప్పుడు యేసయ్య అన్నాడు, నానా వద్దు బిడ్డ, కొట్టకు బిడ్డ. నువ్వు నా పాటలు కొడితే నేను దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్తా అంటే వినలే. చాలా లక్షాధికారి స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరు ఉన్నారు. లావిష్ గా తిరిగేవాడు, లావిష్ గా డబ్బు ఖర్చు పెట్టేవాడు. చివరికి ఆ లిబర్టీ, ఆ బార్ అండ్ రెస్టారెంట్ లో పాటలు కొడతా ఉంటే దేవుడు మాట్లాడితే వినలే. చివరికి 12 o'clock 1 o'clock ఆ బార్ అండ్ రెస్టారెంట్ లో కొట్టి ఆ బషీర్బాగ్ నుంచి వచ్చి దిల్సుఖ్ నగర్ వెళ్తున్నాడు. ఆ కరువు దగ్గర ఒక లారీ కొట్టేసిందండి ఆయన. ఎప్పుడైతే లారీ యాక్సిడెంట్ గురైనాడో వెనకాల స్పైన్ విరిగిపోయింది, కళ్ళల్లో యాసిడ్ పడి కళ్ళు పోయినాయి, కుప్పకూలిపోయినాడు. అక్కడ హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఇక ఈ యవనస్తుడు స్పైన్ ఇక పని చేయదన్నారు డాక్టర్స్. డబ్బంతా ఖర్చు పెట్టిరండి, ఆ యవనస్తుడు బాగుపడలే. స్నేహితులు విడిచిపెట్టేసినారు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ విడిచిపెట్టేసినారు. ఆయనకి డబ్బు ఉన్నప్పుడు అందరూ ఆయనను ప్రైజ్ చేసేవారు. కానీ యాక్సిడెంట్ కి గురై స్పైన్ విరిగిపోయింది, కళ్ళల్లో యాసిడ్ పడి కళ్ళు పోయినాయి. చివరికి అందరూ విడిచిపెట్టినప్పుడు ఇప్పుడు ఆయన మారు మనసు పొంది ఎక్కడనో అవుట్స్కట్స్ లో యేసయ్య పాటలు రాసి కంపోజ్ చేసి ఆయన దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. క్రైస్తవుడు బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవే నాన్న. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, వస్తున్నావు, నువ్వు ఉంటే లోకానుసారంగానైనా ఉండు, కానీ యేసయ్య బిడ్డగానైనా ఉండు. కానీ నాకు లోకం కావాలి, యేసయ్య కావాలంటే నడవదు నాన్న. ప్లీజ్ ప్లీజ్ బిడ్డ, వద్దు కొడుక, వద్దా లైఫ్ వద్దు. నాకు సినిమాలు కావాలా, లోకాశలు కావాలా, బ్యూటీ పార్లర్ కావాలా, మేకప్లు కావాలంటే బ్యూటీ పార్లర్లోనే సెటిల్ అయిపోకూడక నువ్వు. కానీ యేసయ్య బిడ్డలమైన మనం పరిశుద్ధంగా ఉండాలా. మనల్ని చూడగానే యేసయ్య మన ముఖంలో కనపడాలా, ఆయన ప్రేమ, కనికరం, వాత్సల్యత కనపడాలా. మనం వెల చెల్లించడం చాలా కష్టం, కానీ నువ్వు ఎప్పుడైతే చంపుకొని వెల చెల్లిస్తావో దేవుడు నిన్ను గొప్పవాడిగా దీవిస్తాడు. ఈ రోజు దాకా యేసయ్య నిన్ను చూసినాడు, కానీ బొత్తిగా చెడిపోయినావు బిడ్డ. నువ్వు లోక మర్యాదను పాటిస్తూ చెడిపోయినావేమో. క్రైస్తవుడుగా ఉంటూ ఇటు లోకము క్రైస్తవత్వంగా వెళ్ళినావేమో బిడ్డ. ప్లీజ్, ఒక డాడీగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితునిగా, ఒక దైవ సేవకునిగా 2 చేతులు జోడిస్తున్నా బిడ్డ. ప్లీజ్, నీలో నుంచి యేసయ్యను చూపెడతావా? నీలో నుంచి యేసయ్య నీ లోకానికి చూపెడతావా? విడిచిపెట్టుకోవలసినవన్నీ యేసయ్య కోసం విడిచిపెట్టుకొని ఒక మంచి జీవితాన్ని యేసయ్య కోసం జీవిస్తామా? మరలా యేసయ్య నెక్స్ట్ సండే ఏమనాలంటే, నీవు నాకు ఇష్టమైన బిడ్డవనాలా. లాస్ట్ సండే దాకా నిన్ను నేను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయినా, కానీ ఈరోజు నా మాట విన్నావు బిడ్డ అనాలి యేసయ్య. కానీ ఈ రాత్రి మాత్రం ఏం చేద్దాం? ఇక గుడ్ బై చెప్దామా? ఎవరికి గుడ్ బై? లోకానికి గుడ్ బై చెప్దాం.
లోక మర్యాద గుడ్ బై చెప్దాం. మనుషులు మిమ్మల్ని చూసి నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని చూసి ఎవరు నచ్చాలా చెప్పండి? లేడీస్, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, సింపుల్ గా ఉండండి బిడ్డ, సింపుల్ గా ఉండండి నాన్న. మంచిగా చున్నీ వేసుకోండి బిడ్డ. మీ నుంచి చూడగానే మీలో క్రీస్తు బ్యూటీ కనపడాలా. నా లైఫ్ చూడండి బిడ్డ, ఇప్పటికీ బాటా చెప్పులేనాయి. ఆమేన్. మా లైఫ్ స్టైల్ చూడండి, మమ్మీని చూడండి. మేము కొనుక్కోవాలంటే వేలు వేలు పెట్టి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. నో, దానిని బట్టి దేవుడు సంతోషించు. సింపుల్ గా ఉండమని మా యేసయ్య చెప్పినాడు. మీరు కూడా పురుషులు సింపుల్ గా ఉండండి. చప్పట్లు కొడదాం, చేతులు పైకెత్తి మన జీవితాలు యేసయ్యకి సమర్పించుకుందాం. కండ్లు మూసి